భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. సింగరేణి అభివృద్ధికి సమిష్ట కృషి అవసరం. మంత్రి వివేక్ వెంకటస్వామి పిలుపు. కర్నూలులో దళిత భూ సమస్యల తీవ్రం. పరిష్కారం లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన. బీజేపీ విధానాలకు నిరసనగా బీఆర్ఎస్ మహాధర్నా. బేటీ బచావో ఎక్కడ? నన్నపనేని నరేందర్ ప్రశ్న. వైసీపీ కార్యకర్తలపై కేసులకు నిరసనగా భారీ ర్యాలీ. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ చోరీ కేసులో 3 నిందితుల అరెస్ట్. ఇక వివరాల్లోకి వెళ్తే, నీట్ యూజీ 2026 పరీక్షా ప్రశ్నపత్రం లీకేజ్కి నిరసనగా నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద యూత్ కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుమ్మలపల్లి సందీప్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొరివి పరమేష్ తదితర నాయకులు పాల్గొన్నారు. వరంగల్లో బీజేపీ విధానాలకు నిరసనగా బీఆర్ఎస్ మహాధర్నా చేపట్టింది. బేటీ బచావో నినాదం ఎక్కడ ఉందని మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ప్రశ్నించారు. వరంగల్ తూర్పు చౌరస్తాలో జరిగిన నిరసనలో బీఆర్ఎస్ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలకు భద్రత లేకుండా పోయిందని నరేందర్ ఆరోపించారు. బాధితులు న్యాయం కోరితే బెదిరింపులకు పాల్పడటం సిగ్గుచేటని విమర్శిస్తూ ఈ అంశంపై పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. వాయుపుత్రాయ దేమహే తన్నో హనుమత్ప్రచోదయాత్. సర్వమంగళమాంగళ్యే మహాదేవ్యే విద్మహే విష్ణుపత్న్యై ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. దాంట్లో భాగంగా మరి ఇప్పుడు ఒక బాలిక మీద అఘాయిత్యం చేసి కేంద్ర సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ అమ్మాయిని అఘాయిత్యం చేసే ప్రయత్నం చేసి మైనర్ బాలిక మీద భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ పేరెంట్స్ను భయభ్రాంతులకు గురి చేసి అధికారం ఉన్నది కదా అని విచక్షణారహితంగా ప్రవర్తించే ప్రయత్నం చేసి
దానికి సభ్య సమాజం మేలుకొని ఆ యొక్క బాలిక పోలీస్ కంప్లైంట్ చేస్తే ఒక మధ్యవర్తిని జర్నలిస్టులు పెట్టి బెదిరింపులకు పాల్పడడం జరిగింది. కేంద్ర సహాయ మంత్రి కూడా బెదిరింపులో పాల్పడ్డాడు కాబట్టి తనను కూడా దోషిగా ఎఫ్ఐఆర్లో పెట్టాలన్నది మా డిమాండ్. అదేవిధంగా పోలీసులు మాకు నిర్దోషి దొరకలేదు అంటున్నారు. నిర్దోషమో దోషమో నేను సభ్య సమాజంలో ఉన్నా నాకు బెయిల్ ఇవ్వండి అని చెప్పి జమానతుదారులతో మీద కోర్టులో మరి ఏది నిజం ఏది అబద్ధం? ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆడేటువంటి ఆట. ప్రజలందరూ గుర్తించుకోవాలి, ముఖ్యంగా రాష్ట్ర మహిళలందరూ గుర్తుపెట్టుకోవాలి. ఒక బాలిక పట్ల 2 రాజకీయ పార్టీలు ఆడేటువంటి నీచమైన క్రీడ ఏదో ఉందో అది మహిళా లోకమంతా కూడా గుర్తించాలి, మనసు పెట్టుకోవాలి. గుద్దే టైంలో గుద్దాలి అని కూడా ఈ సందర్భంగా మీకు యాద్ చేస్తున్నాం. ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు. కొంతమంది ఫోన్లు బంద్ చేసుకున్నారు, కొంతమంది అడ్రస్లు. నేనేం చెప్తున్నా అంటే మహిళలను గౌరవించలేని వాడు, సమాజాన్ని గౌరవించలేని వాడు, రాజ్యాంగాన్ని గౌరవించలేని వాళ్ళు దయచేసి రాజకీయాలలో తప్పుకోండి. ఎవడే మీకు వెయిట్ లిఫ్టింగ్ లెక్క జాకీలు పెడితే లీడర్లు కావాలని ప్రయత్నం చేయడం చాలా తప్పు. ఇంకో మాటగా చెప్పాలంటే నీట్ ఎగ్జామ్ కూడా రద్దు చేయడం జరిగింది. మరి ఆ నీట్ ఎగ్జామ్ ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 4 సార్లు రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం యొక్క పరీక్షలన్నీ కూడా 65 సార్లు లీక్ అయినాయి. మరి విద్యార్థుల పట్ల నీకు న్యాయం లేదు, బాలికల పట్ల న్యాయం లేదు. కానీ పెద్ద పెద్ద డైలాగులు చెప్తావు. బేటీ బచావ్ బేటీ పడావ్ అంటావు. పాపలు అమ్మాయిలు చదువుకోవాలి, అమ్మాయిలకు రక్షణ కల్పించాలంటారు. చెప్పినోనివి నువ్వే, ద్రోహం చేసింది నీ సహాయక మంత్రి కుటుంబమే అని కూడా నీ మాటకు విలువ ఎక్కడ ఉందని నరేంద్ర మోడీని అడగడం జరుగుతుంది. ఇంత మోసం చేసి, ఇంత దగా చేసి, ఇంత ఆగం చేసి ప్రజల్లో ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కుని చేసి మీకు మెంబర్స్ లేకున్నా వాడి బలవంతంగా గద్దె దింపి ఇవన్నీ కూడా పనులు చేశారు. మీకు ఒక ముఖ్యమైన మాట చెప్పాలి. ఎవరికి దంగని మనిషి ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్. మరి కేసీఆర్ గారు వంగుతలేడు, వంగకుంటే ఎట్లా అని చెప్పి వాళ్ళ సంతోష్ జీ అని ఉంటాడు, బీజేపీ నాయకుడు. వాళ్ళ బ్యాక్ ఆఫీస్ అంతా చూస్తాడు, ఇచ్చుకుంటుడు పుచ్చుకుంటుడు అన్నీ చూస్తాడు. మరి అటువంటి నాయకుడు ఇక్కడ 4-5 ఎమ్మెల్యేలను కొనాలనే ప్రయత్నం చేస్తాడు. అప్పుడే కేసీఆర్ గారు దొరకబట్టి లోపల దొరికితే అప్పుడుగా ఈయనతోటి పెట్టుకోవడం మన వల్ల కాదని కుటుంబం మీద పడి, కుటుంబం మీద లేనిపోయిన ఆరోపణలు వేసి సిబిసిఐడి అని చెప్పి ఇంకా రకరకాల మానసిక ఆవేదన పొందే విధంగా ప్రయత్నాలు చేశారు. చివరికి కేసీఆర్ గారు కూడా ప్రయత్నం చేశారు. వారి మీద కూడా ఏం వీక్కున్నారో, ఏమన్నా వీక్కున్నారంటే ఏం వీక్కోలేదు. ఇలా బండి సంజయ్ చెప్తున్నా, ఈ అయ్యకు అబ్బకు నువ్వు గుర్తుంటే నీ కొడుకును పోలీసుకి అప్పచెప్పు, నా కొడుకు చేయాలని నిరూపణ చేసుకో. ఇలా మోకరేషాలు ఎందుకు పడుతున్నామని అడుగుతున్నాను. అందుకే చెప్తున్నాను, నువ్వు భాగ్యలక్ష్మి అమ్మవారు చార్మినార్ దగ్గర, భద్రకాళి అమ్మవారు, వేములవాడ రాజన్న, యాదగిరి లక్ష్మీనరసింహస్వామి, 10 స్తంభాల గుడి, ఏ గుడి కంటే ఆ గుడికి పోదాం, నిలబడతావా బండి సంజయ్ చెప్తున్నా. ఇంత నీచ నికృష్టమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి నువ్వు పరుల మీద, నిజాయితీ పరుల మీద, ఒక నిర్దిష్టంగా ప్రజలకు పనిచేసే విధానం ఉన్న వాళ్ళ మీద నిందలు వేసి నాయకుడైతే నువ్వు నిచ్చెన లేకుండా, స్వయంగా ఎక్కకుండా నిచ్చెన పెట్టుకొని ఎక్కితే నీ రాజకీయ భవిష్యత్తు ఇలానే సంక్షోభులు ఉంటాయని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. కరీంనగర్లో సంచలనం సృష్టించిన పీఎంజే జ్యువెలరీ చోరీ కేసులో పోలీసులు 3 నిందితులను అరెస్టు చేశారు. బీహార్, బెంగాల్లో ప్రత్యేక బృందాలు నిందితులను అదుపులోకి తీసుకుని భారీగా నగలు, పిస్టల్, వాహనాలను స్వాధీనం చేసుకున్నాయి. ఈ చోరీకి బీహార్కు చెందిన గోల్డెన్ థీఫ్ సుబోధ్ సింగ్ మాస్టర్ మైండ్గా పోలీసులు గుర్తించారు. మొత్తం 13 మంది ప్రమేయం ఉన్నట్లు తేలగా ఇంకా గ్యాంగ్ లీడర్ సహా 10 మంది కోసం గాలింపు కొనసాగుతుంది.
మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఉన్మాది బండి సాయి భగీరథ్ను వెంటనే పోలీసులు అరెస్టు చేసి కటకటాలకు పంపించాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు గోదావరికని పట్టణ చౌరస్తా వద్ద గులాబీ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. సాయి భగీరథ్ చిత్రపటానికి చెప్పుల దండ వేసి చెప్పులతో కొట్టారు. అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్ చిత్రపటంపై షేమ్ షేమ్ అంటూ గీతలు గీశారు. ఈ సందర్భంగా పోలీసులకు పార్టీ శ్రేణులకు మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా హరీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ కో ఆప్షన్ మెంబర్ తస్లీమా బహాను, పర్స స్వాతి, జాహిద్ పాషా, పోలాడి శ్రీనివాసరావు, బూర్ల వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బండి భగీరథుని అరెస్ట్ చేయాలి. 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 మైనర్ బాలికకు న్యాయం చేయాలి. మైనర్ బాలికకు న్యాయం చేయాలి. బండి సంజయ్ పదవి నుండి వెంటనే బండి సంజయ్ పదవి నుండి వెంటనే బండి భగీరథుని అరెస్ట్ చేయాలి. బండి భగీరథుని అరెస్ట్ చేయాలి. బండి భగీరథుని అరెస్ట్ చేయాలి. బండి భగీరథ్ 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 అరెస్ట్ చేయాలి. జై తెలంగాణ. జై తెలంగాణ. బండి భగీరథ్ అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయాలి. బండి సంజయ్ వెంటనే బర్తరఫ్ చేయాలి. బండి సంజయ్ వెంటనే బర్తరఫ్ చేయాలి. బర్తరఫ్ చేయాలి. బర్తరఫ్ చేయాలి. బర్తరఫ్ చేయాలి. బర్తరఫ్ చేయాలి. బండి సంజయ్ బర్తరఫ్ చేయాలి. బండి భగీరథ్ వెంటనే బండి భగీరథ్ వెంటనే మైనర్ బాలికకు మైనర్ బాలికకు మైనర్ బాలికకు జై తెలంగాణ. జై తెలంగాణ. బీఆర్ఎస్ జిందాబాద్. బీఆర్ఎస్ జిందాబాద్. బీఆర్ఎస్ జిందాబాద్. బీఆర్ఎస్ జిందాబాద్. జై కేసీఆర్. జై కేసీఆర్. జై కేసీఆర్. జై కేసీఆర్. జై హరిచంద్ర. వందనాలు. భక్తుడా
ఆయన మహాత్మా గాంధీ ఏంటి మీరు అత్యుత్సాహం మీకు అత్యుత్సాహం రేపిస్తాను చేసుకోవడానికి పోలీసులకు సిగ్గుంటుందని చెప్తున్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం కొమ్ము వస్తుంది ఇలా బీజేపీ గుండాలకు రౌడీలకు ఈ కాంగ్రెస్ బండి సంజయ్ కుమార్ గారి సుపుత్రుడు బండి సాయి భగీరథ అనే ఒక విధవ, ఒక ఉన్మాది, 25 ఏళ్ల ఉగ్రవాది ఒక మైనర్ బాలికను 17 ఏళ్ల బాలికను చెరబట్టి దొంగపరుచుకొని అనేక మార్లు మరి అత్యాచారం చేసి ఆ అమ్మాయి జీవితం పాడు చేసి ఇలా ఉల్టా ఆ అమ్మాయి పేరు మీదనే హనీ ట్రాప్ అనే ఒక లంగ కేసు ఒకటి బనాయించి ఆ అమ్మాయి పరువును బజార్కి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ల చుట్టూ 3 నెలల నుంచి తిరుగుతూ ఉంటే హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారి ప్రోద్బలంతో, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కమ్ హోంమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రోద్బలంతో కేసు బనాయించకుండా నానా రకాల తిప్పలు పెట్టిన తల్లిదండ్రుల్ని, తర్వాత అమ్మాయిని. చివరికి మొన్న పోయి పేట్ బషీర్బాగ్ అనే ఒక పోలీస్ స్టేషన్లో కూర్చుంటే 6 గంటలు సమయం వృధా చేసి చివరికి పాక్సో కేసు పెట్టిర్రు. పాక్సో కేసులో విచారణ నిమిత్తమై 24 గంటల్లో ఆ దొంగని, ఆ తీవ్రవాదిని, ఆ ఉన్మాదిని అరెస్ట్ చేయాల్సింది ఉండే. 24 గంటలు అయిపోయింది, ఇలా 6వ రోజుగా వస్తుంది. 6 రోజులలో ఇంతవరకు ఆ నిందితుల్ని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. చేయకపోగా ఉల్టా బాధితురాలి ఫోటోలు, బాధితురాలి కుటుంబంకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తూ విక్టిమ్ షేమింగ్ చేస్తూ సిగ్గు లేకుండా బండి సంజయ్ తన పదవిని ఉపయోగించుకొని, తన కేంద్ర హోంమంత్రి పదవిని ఉపయోగించుకొని మన రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అండదండలతో ఇలా పోలీసులపై ఒత్తిడి తెచ్చి ఆ తీవ్రవాదిని, ఆ ఉన్మాదిని అరెస్ట్ చేయకుండా బండి సంజయ్ అడ్డుకుంటున్నాడు. కేవలం తన కొడుకు కాబట్టి తన పదవిని ఉపయోగించుకొని ఇలా మహిళలపై అఘాయిత్యం చేస్తున్నటువంటి ఒక దుర్మార్గుడిని ఇలా ఇంట్లో పెట్టుకొని కాపాడుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుందా అని అడుగుతుంది. ఇలా ఈ హోంమంత్రి రేవంత్ రెడ్డి గారికి సిగ్గుందా అని చెప్పేసి నేను ఇలా ప్రశ్నిస్తున్నాను. 6 రోజులు అవుతుంది అండి. పోక్సో చట్టం ఏం చెప్తుంది? ఇలా సుప్రీంకోర్టు 24 గంటలు అరెస్ట్ చేసి పారుదోబాలే. 6 రోజులు అవుతుంది, ఇంతవరకు సిగ్గు లేదా ఈ ప్రభుత్వానికి? ఇలా సిట్టు విచారణకై వాళ్ళు ఒక సిట్ వేసింది. ఇలా పోక్సో చట్టంలో సిట్ వేయాలని ఉంది ఎక్కడైనా? పోక్సో చట్టం ప్రకారం సిట్ వేయొద్దు, డైరెక్ట్ అరెస్ట్ చేసి పారేయాలి. ఫస్ట్ అరెస్ట్ చేసినాక విచారణ చేయాలి. ఇలా విచారణ లేకుండా ఏం లేకుండా సిట్ వేసి కాలయాపన చేస్తూ వాడు బెయిల్ తెచ్చుకోవడానికి అవకాశం ఇస్తుంది. దీనంతటికీ కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి యొక్క చేతగానితనం, రేవంత్ రెడ్డి యొక్క లొంగిపోడుతనం. రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ గారి దగ్గర లొంగిపోయిండు, బండి సంజయ్ దగ్గర లొంగిపోయిండు. ఇలా రాష్ట్రంలో బీజేపీ నాయకుల సైడ్ నుండి మహిళలకు రక్షణ కరువైంది. ఇలా మేము డిమాండ్ చేస్తున్నాం, బండి సంజయ్ ఖచ్చితంగా తన పదవి నుండి రాజీనామా చేయాలి. తన పదవి నుండి రాజీనామా చేస్తేనే ఆ బాలికకు న్యాయం జరుగుతుంది. ఇప్పటిదాకా ఆ విధవని అరెస్ట్ చేయకపోవడానికి గల కారణం ఏందో ఇలా పోలీసులు బయట పెట్టాలి. సిట్ విచారణ కూడా వాడు రాలేదు. ఇలా సిట్ విచారణకు పిలిస్తే ఆ దుర్మార్గుడు, ఆ ఉన్మాదిగాడికి ఇలా సిట్ విచారణకు కూడా రాలేదు. ఇలా లోపాయికారి ఒప్పందం ఏం చేసుకున్నారు బండి సంజయ్, రేవంత్ రెడ్డి, ఆర్ఎస్ బ్రదర్స్? ఈ రాష్ట్రంలో ఈ బాలిక తరఫున అనేక మంది మహిళల తరఫున ఇలా గొంతు విప్పి కొట్లాడుతుంది కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మేమే. ఇప్పటిదాకా ఒక్కడంటే ఒక్కడు ప్రతిపక్ష నాయకుడు వేరే పార్టీ వాడు ఎవడు కూడా బండి సంజయ్ రాజీనామా కోరలేదు. కేవలం బీఆర్ఎస్ పార్టీయే. ఇంకెప్పుడు రాజీనామా చేస్తారు? ప్రధానమంత్రి గారు, వీ డిమాండ్ యూ టు dismiss Bandi Sanjay from your cabinet right away, because there is a chance of deviating this case using the public office. ఆయన ఆఫీస్ యూజ్ చేసుకొని ఖచ్చితంగా ఈ కేసును తారుమారు చేసే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన దిగిపోవాలి, ఆ విధవని అరెస్ట్ చేయాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు ఒక భరోసా కల్పించాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు భరోసా కల్పించాలంటే వాడు బయటికి వెళ్ళొద్దు. ఇలా వాడి మీద పెట్టినటువంటి కేసులు కూడా మొదటి రోజు నార్మల్ ఉత్తు కేసులు పెట్టిన 4-5 ఏళ్ళు జైలు పట్టేది. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గొంతెత్తినరో అప్పుడే స్ట్రిక్ట్ కేసులు పెట్టిర్రు, స్ట్రిక్ట్ సెక్షన్ల మీద పెట్టిర్రు. ఇప్పుడు కనుక వాడిని అరెస్ట్ చేసి 20 ఏళ్ళు జైలుకు పంపకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఎవరికి కూడా న్యాయం జరగదు. ఒక భరోసా కల్పించలేరు మీరు. ఖచ్చితంగా వాడిని లోపలేయాలి.
సిగ్గులేని బండి సంజయ్ నిన్న ఏకతా యాత్ర చేస్తాడు కరీంనగర్లో. ఏమంటాడు? హనుమంతుని లెక్క నేను ఇలా హనుమంతుడు లంకను దానం చేసినట్టు ప్రతిపక్ష పార్టీలు దానం చేస్తాడంట. సిగ్గుందా బండి సంజయ్ నీకు? అసలు నీ కొడుకుని దానం చేయి నువ్వు. ఫస్ట్ నీ కొడుకుని తీసుకొచ్చి జైల్లో పోయేపు. ఫస్ట్ నీ కొడుకుని జైల్లో పోయకుండా నువ్వు ఇలా ప్రతిపక్ష పార్టీ నాయకులను దానం చేస్తావా? నీ ముఖానికి నువ్వు జై శ్రీరామ్ అనే అర్హత ఉందా నీకు? ఇలా జై హనుమాన్ అనే ఒక అర్హత ఉందా? పవిత్రమైనటువంటి దేవుని స్లోగన్స్ ఇచ్చే అర్హత ఉందా నీకు? నీ కొడుకునే ఒక దొంగలాగా తయారు చేస్తావు. వానికి లేని అలవాట్లే 25 ఏళ్ళ పోరాడు, 4 ఫీట్ ఉంటాడు వాడు. వాడిని ఎవడో హనీ ట్రాప్ చేస్తాడు. వాడు సిగరెట్లు స్మోక్ చేస్తాడు, మందు తాగుతాడు, డ్రగ్స్ తీసుకుంటాడు. ఆఖరికి వాడిని యూనివర్సిటీలో తోటి విద్యార్థుల్ని కూడా వాడు కొట్టి కేసులలో ఇరుక్కున్నాడు గతంలో. అటువంటి 23 థియేటర్లలో సినిమా వేయకపోతే పెద్ద మూవీకి ఎఫెక్ట్ అవుతుంది. అప్పుడు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి సపోర్ట్ అడుగుతామని నిర్మాత నాగవంశీ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా చిరంజీవి మద్దతు అవసరమైతే తప్పకుండా కోరుతామని తెలిపారు. సిటీలో 23 థియేటర్లని హోల్డ్ చేశారు. 23 థియేటర్లు పర్సంటేజ్లో వేస్తేనే వేస్తామని చెప్పి లిస్ట్ ఇచ్చారు మన తెలంగాణ ఛాంబర్ నుంచి. ఆ 23 థియేటర్లలో అన్ని లెస్సీలు ఉన్న థియేటర్లే, ఎవరి ఓనర్లు కాదు. ఇప్పుడు వీళ్ళందరూ మాకు నష్టాలు వస్తున్నాయి, లెస్సీలు చెప్పేది ఏంటి? వీళ్ళందరూ మాకు నష్టాలు వస్తున్నాయి కాబట్టి మీరు పర్సంటేజ్ చేయాలంటున్నారు. నష్టాలు వస్తున్న వ్యాపారం ఎవరు చేయమంటున్నారు? వాళ్ళని మేము థియేటర్లు వదిలేయమని అడుగుతున్నాం. ఆ థియేటర్లు వదిలేయండి. మేము ఆ సినిమాలు ఇప్పుడు మా ఉన్నాయి రిలీజులకి మేము ఓనర్లతో మాట్లాడుకుని ఓ ఫేవరబుల్ టర్మ్స్ లో మేము టేక్ ఓవర్ చేసుకుని థియేటర్స్ మేము రిలీజ్ చేసుకుంటున్నాం. మీరు లాస్ వస్తుంది అంటున్నారు కదా, లాస్ వస్తున్నా థియేటర్లు పట్టుకుని ఎలాడాల్సిన పనే ఉంది? వదిలేయచ్చు కదా, అంత త్యాగాలు చేయాల్సిన అవసరం ఏం లేదు కదా, వదిలేయచ్చు కదా థియేటర్లు. మరి లాస్ రాకపోతే ఎందుకు పట్టుకుని ఎలాడుతున్నారు థియేటర్ని? మరి సినిమాలు మానేమని ఎవరు అనట్లేదు కదా, ఇక్కడ కూడా మేము వాళ్ళు మానేయమన్నట్లా. మాతో పాటు జర్నీ చేయండి, సేమ్ బోట్ లో ఉన్నాం కాబట్టి, అందరం ప్రాబ్లమ్స్ లో ఉన్నాం కాబట్టి యూనిలాటరల్ గా ఏదన్నా ఒక మిడిల్ గ్రౌండ్ కూడా చేద్దాం అంటున్నాం, అంతే తప్పితే మరి వాళ్ళు చెప్తుంది అదే కదా, మీ పర్సెంటేజ్ అయితేనే వేస్తాం అని. అలా అది చెప్పింది అదే కదా, మరి అతని కండిషన్ గా. ఇప్పుడు ప్రొడ్యూసర్ ప్రాబ్లం లో ఉన్నాడని అతను ఆలోచించి ఏం మాట్లాడలేదు కదా ఎగ్జిబిషన్ సెక్టర్ నుంచి ఎవరు. మరి దాని అర్థం ఏంటి? ఇంకా ఒక హీరోకి రెమ్యూనరేషన్ అడిగే హక్కు ఉంది, ఒక నిర్మాతకు సినిమా రేటు నిర్ణయించే హక్కు ఉంది. మరి కోట్ల రూపాయలు పెట్టి థియేటర్ కట్టుకున్న ఎగ్జిబిటర్కు హక్కులు లేవా అని శిరీష్ ప్రశ్నించారు. సినీ పరిశ్రమలలో ఎగ్జిబిటర్ల సమస్యలు, హక్కులపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక హీరోకి రెమ్యూనరేషన్ అడిగే హక్కు ఉంది. ఒక నిర్మాతకు సినిమాను అమ్ముకునేటప్పుడు ఏ రేట్ అయినా సరే ఈ రేట్ నాది అని చెప్పిన హక్కు ఉంది. ఒక డిస్ట్రిబ్యూటర్కు ఒక థియేటర్లో టర్మ్స్ చేసేటప్పుడు ఈ టర్మ్స్ కావాలి అని అడిగే హక్కు ఉంది. ఎగ్జిబిటర్కి ఏ హక్కులు లేవా? చెప్పండి, ఏ హక్కు లేదా? అంటే ఏంటి అసలు? థియేటర్ ఇన్ని కోట్ల థియేటర్ని కట్టుకొని చేసి నాకు ఇది కావాలి అని అడిగితే సమస్యలు ఏంటండి? నాకు కావాలి అన్నప్పుడు ఎందుకు గొడవ? సార్ మీరు ఓ యాడ్లో భాగంగా కమెడియన్ ఆలీ సబ్బుకు పూజ చేయడం వివాదానికి దారితీసింది. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాంప్రదాయాలను కించపరిచేలా ఈ దృశ్యాలు ఉన్నాయని విమర్శలు రావడంతో ఆలీ స్పందించారు. స్క్రిప్టు ప్రకారమే తాను నటించానని, ఎవరి మనోభావాలకు దెబ్బతీయడం తన ఉద్దేశం కాదని పేర్కొన్నారు. వీడియోను డిలీట్ చేయించానని పేర్కొంటూ బహిరంగంగా క్షమాపణలు తెలియజేశారు. జై జై లక్ష్మి జై లక్ష్మి జై ధనలక్ష్మి సిద్ధించు గమ గమ జై వరలక్ష్మి జై కరలక్ష్మి జై మహాలక్ష్మి. ఏంటి సోక్కి పూజ చేస్తాను అనుకుంటున్నారా? హలో అండి, అందరికీ నమస్కారం. ఘర్ సోబయాడు అది దేవుడు చేసిన మనుషులు సినిమాలో నేను చేసింది ఆ బిట్టు. సో ఆ బిట్లో అది బాంబే కంపెనీ, అది వాళ్ళు అది చేయమన్నారు, కానీ చాలామంది అది బాగాలేదు సార్, అది చాలా ఇబ్బందిగా ఉంది, తొందరగా అది మీరు డిలీట్ చేసేయండి అని చెప్పారు. కంపెనీ వాళ్ళు చెప్పారండి, డిలీట్ చేస్తాను. ఎవరికైనా బాధ కలిగి ఉంటే క్షమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.